ఈరోజు చూస్తే వర్మ గారు ఆయన డైరెక్ట్గా ఒక ట్వీట్ పెట్టిన పరిస్థితి. దానికి సంబంధించే జనసేన పార్టీ వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు, టీడీపీ వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో పారిశుద్ధ్యం బాలేదు అని చెప్పి ఆయన వీడియో పెట్టారు. ఒకసారి మీరు చూడండి ఆయన ఏం వీడియో పెట్టారు అనేది. ఒకసారి చూస్తే ఇదే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. పిఠాపురం మున్సిపాలిటీ శానిటేషన్ చేయకపోవడంతో అపార్ట్మెంట్ల చుట్టూ అంతా కూడా దుర్గంధంతో డ్రైన్లు బ్లాక్ అయిపోయి చెత్త చెదారంతో నిండిపోయి ఉండి పిల్లలు ఆరోగ్యాలతో పాటు కాలనీ వాసులు ఆరోగ్యాలు పాడై జ్వరాలతో బాధపడుతున్నారు. సెప్టిక్ ట్యాంకులు క్లీనింగ్ లేక ట్యాంకులు నిండిపోయి అవి పొంగిపోర్లి చుట్టుపక్కల నివాసం ఉండడానికి ఇబ్బందికర పరిస్థితి ఇక్కడ కలిగి ఉన్నాయి. దాని వల్ల చాలా ఇబ్బంది పడుతున్నామండి. ఈ కొంత బాగు చేసి ఈ విధానం ఉంటే బాగుంటుంది. అందుకని మిమ్మల్ని కోరుకుంటే అదేంటి. ఇదే సమస్యలను గౌరవ జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి వాటిని వీలైనంత త్వరగా పరిష్కరించాలని వినతి పత్రాన్ని అందజేయడం. జగ్గయ్య చెరువుకు సంబంధించి ఏదైతే అక్కడ పరిస్థితులు బాగాలేదు, అధికారులు పనిచేయట్లేదు, దీని మీద మీరు ఫోకస్ చేయాలని చెప్పి అక్కడైతే జిల్లా కలెక్టర్కి ఆయన ఏదైతే ఉందో ఏదైతే అర్జీ పెట్టుకున్న పరిస్థితి. దీంట్లో తప్పు ఏంటి అనేది కూడా జన సైనికులు ఎవరైతే ఉన్నారో అంతకుముందు కూడా పిఠాపురంలో జరిగిన కార్యక్రమాలని ఏదైతే మంచిని కూడా వర్మ గారు ట్వీట్ చేశారు, మేము ఇళ్ల స్థలాలు ఇచ్చాము అట్లా ఇట్లా అని చెప్పి మిగతా మంచి కార్యక్రమాలను కూడా ఆయన చేశారు. కానీ ఏదైతే ఆవిర్భావ సభ తర్వాత దూరం పెరిగింది జనసేనకి, అదేవిధంగా టీడీపీకి దూరం పెరిగింది. ఎవరైతే నాగబాబు మాటల వల్ల దూరం పెరిగింది. ఎందుకంటే అందరికీ తెలుసు ఎందుకంటే ఎంత దుమారం లేపాయో. దాని తర్వాత పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు ఒక 15 సంవత్సరాలు మళ్ళీ ముఖ్యమంత్రిగా పనిచేయాలి అని చెప్పిన తర్వాత కూడా సద్దు మడిగిన పరిస్థితి. ఎందుకంటే ఆ రేంజ్ లో అవి ముందుకెళ్ళిన పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనికి సంబంధించి వీళ్ళిద్దరి మధ్య గొడవలు పెట్టాలి అని చూస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. కానీ ఈ వర్గపోరు ఏదైతే ఉందో ఇది రాష్ట్రానికి మంచిది కాదు, రెండు పార్టీలకు కూడా మంచిది కాదు. ఎవరైతే పిఠాపురం మాజీ శాసనసభ్యులు వర్మ గారు ఏదైతే తన ఎక్స్ అకౌంట్ వేదికగా ఆయన పెట్టిన అది ఒక ట్వీట్ ఏదైతే ఉందో నిజంగా వైరల్ అవుతుంది. అంటే అక్కడ జరుగుతున్న ఏదైతే అధికారులు పనిచేయటలేదు అని చెప్పే ప్రయత్నంలో భాగంగానే కలెక్టర్ గారికి ఆయన వినతి పత్రం ఇచ్చారా, లేకపోతే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పనిచేయటలేదు, సరిగ్గా నియోజకవర్గాన్ని పట్టించుకోవటం లేదు, అందుకే ఆయన ఇలా వినతి పత్రం ఇచ్చి పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ ఏంటి నేనున్నాళ్ళు ఇలా జరిగింది, బట్ నువ్వు ఉన్న తర్వాత ఎందుకు ఇలా జరుగుతుంది అని ప్రశ్నిస్తున్నారు అని చెప్పి కూడా చాలా మంది మాట్లాడుకుంటున్నారు. నిజంగా చూసినట్టయితే నార్మల్ గా కూల్ గా ఉంటే పరిస్థితి బాగానే ఉంటుంది. బట్ నాగబాబు వ్యాఖ్యల తర్వాత దూరం పెరిగింది ఇరు పార్టీలకు సంబంధించి. దాని తర్వాత వర్మ ఏదైతే ఉన్నారో దానికి సంబంధించి అక్కడ కూడా మాట్లాడలేదు. కానీ ఇండైరెక్ట్ గా ఇలాగా వీడియోలు పెట్టడం వల్ల పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తున్నారు అని చెప్పి జన సైనికులు భావిస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో దీనికి సంబంధించి వార్ కూడా జరుగుతుంది. ఎందుకంటే ఏం చేస్తున్నాడు అక్కడ ఎమ్మెల్యే అని చెప్పి కొంతమంది దానికి సంబంధించి మెసేజ్లు పెడుతుంటే వర్మ గారు మీరు కావాలని ఇవన్నీ చేస్తున్నారు, ఎక్కడో ఏదో విషయాన్ని తీసుకెళ్లి భూతత్వంలో పెట్టి సోషల్ మీడియాలో పెట్టి అక్కడ ఏం జరగట్లేదు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఒకటి మాత్రం నిజం, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తనకిచ్చిన శాఖలు ఏదైతే ఉన్నాయో వాటిన్నిటి కూడా సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే రాష్ట్రంలో ఆయన మంత్రిగా పనిచేస్తున్నారు. దానికి సంబంధించి ఆయన శాఖలకు సంబంధించి కూడా ప్రతి దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి. దాంతోపాటు ప్రభుత్వం తరపు నుంచి కూడా కాకుండా తన సొంత నిధుల నుంచి కూడా ఎక్కడైనా ఏదైనా జరిగితే వాటికే నిధులు ఆయన సొంతగా డబ్బులు ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే నిజంగా దీనికి సంబంధించి అక్కడ బాధ్యతలు లేకపోతే ఎవరైనా చెప్పి అలాంటిది ఉంటే డెఫినెట్లీ పవన్ కళ్యాణ్ గారు దీన్ని ముందుకు తీసుకెళ్లి దాన్ని క్లోజ్ చేసి అక్కడ ప్రయత్నం చేసి ఉండేవాళ్ళు. కానీ ఎందుకు వర్మ ఈ విధంగా అక్కడ జరుగుతున్న ఈ వీటిని ఎక్స్వేదికగా ప్రజల ముందు పెట్టి అక్కడ సరిగ్గా అధికారులు పనిచేయటం లేదు, అక్కడ సరిగ్గా ఎమ్మెల్యే పనిచేయటం లేదు అని చెప్పే ప్రయత్నంలో భాగంగా చేశారా, లేకపోతే నార్మల్ గానే ఏదైతే తమకిచ్చిన ఆయన మాజీ శాసనసభ్యుడిగా తెలుగుదేశం పార్టీ నాయకుడిగా అక్కడ జరుగుతున్న సమస్యల్ని నాయకుల దృష్టికి తీసుకెళ్లి వాటిని ఏదైతే ఉన్నాయో వాటిని ఆ సమస్యని క్లియర్ చేయాల్సిన